ఎంపీడీఓ గారిని కోరిన ఒకటి ఏంటంటే, సార్ ఎవరైనా మా వాళ్ళు వస్తే కూడా ఇంతకుముందు ఏ విధంగా సహాయ సహకారం అందించారో అదేవిధంగా మీ సహాయ సహకారాలు అందించి మరి వారికి కూడా ఎందుకంటే వాళ్ళు చేసేది ప్రజల కోసమే కాబట్టి మరి ఆ ప్రజల సమస్యలు తీసుకొచ్చినప్పుడు మీరు ఒక సానుకూలంగా స్పందించి మీ యొక్క సహాయ సహకారాలు మరి అందరికీ అందించగా తెలుస్తున్నాను. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు కూడా మీరు ప్రతి గ్రామ స్థాయిలో మీరు కీలకమైన వ్యక్తులు కాబట్టి ప్రజల సమస్యలు తీసుకొచ్చినప్పుడుగా ఇప్పుడు ఏ విధంగా సహకరించారో అదేవిధంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. మీకు ఏమైనా ఇబ్బందులు పెట్టినట్టుంటే మరి అలాంటి మనసులో పెట్టుకోకమని తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనము మరి వీడుకో సమావేశం మరి మన ఎంపీడీఓ గారు ఏర్పాటు చేయడం మరి చాలా సంతోషదాయకము. మరి దీనిలో భాగంగానే ఇలా ఒక చిన్నపాటి మరి సన్మాన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సభ్యులందరూ స్వీకరించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలలో మనం ఏం చేస్తున్నామో వాళ్ళంతా కూడా మనం చూస్తుంటారు. ఇప్పుడు ఎంపీడీసీ అయినా మున్ముందు కూడా మనం ఏం చేయాలన్నా మనము దాని లక్ష్యంతో ముందుకు పోయి మరి ప్రజల మధ్య ఉండి మరి ఇలా పదవి అయిపోయింది కదా మనం ఇంటికి ఉండమని కాకుండా నిరంతరము ప్రజా సమస్యలతోనే మనం ముందుకు ఉండాలి. ఉంటేనే అప్పుడు ప్రజల మధ్య పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మనసులో మనం ఉన్నట్టయితే ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటివరకు మరి 5 సంవత్సరాలు నాకు పూర్తి మీ సహాయ సహకారం అందించినటువంటి గౌరవ ఎంపీటీస్ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో మనం కూడా అదేవిధంగా అందరం కలిసిమెలిసి ఉండి మరి అధికారులు కూడా సహాయ సహకారాలు మన కూడా పూర్తిగా ఈరోజు మరి పదవి విరమణ అయినప్పటికీ మరి ఎంతో కొంత బాధ ఉంటుంది, ఉన్నప్పటికీ తప్పదు. కాబట్టి మరి అదేవిధంగా ఉన్నటువంటి ప్రజల చేత మున్ముందుండి ప్రజాక్షేత్రంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి మనం ముందుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో అందరము కలిసి మరి ఇలా పాల్పంచుకోవడం జరిగింది. మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి గ్రామాలలో కానీ మరి వైకుంఠధామాలు కానీ అదేవిధంగా నర్సరీలు కానీ క్రీడా ప్రాంగణాలు కానీ మరి మండల అధికారులు మంచి సహకారాలు అందించి మరి మండల అభివృద్ధికి మరి సహకరించేటువంటి మరి మండలంలో ఉన్నటువంటి అధికారులకు నా యొక్కటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మేము కూడా ఏమైనా చిన్న చిన్న కూడా మేము అంటే కూడా అలాంటి మనసులో పెట్టుకోకుండా మరి అదేవిధంగా మున్ముందు కూడా మా